తుగ్లక్ వంశాన్ని పాలించిన ప్రముఖ పాలకులు ఎవరు? ఏ. షియాసుద్దీన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, బి. మహమ్మద్ బిన్ తుగ్లక్, గియానుద్దీన్ తుగ్లక్. సి. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. మరియు డి వచ్చేసి ఖుస్రూ ఖాన్, గియాసుద్దీన్ తుగ్లక్. ఓకే, తుగ్లక్ వంశాన్ని పాలించిన ప్రముఖ పాలకులు ఎవరైనా ఉన్నారంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, జవాబు వచ్చేసి సి. మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రను ఎదుర్కొన్న ఢిల్లీ వంశం ఏది? ఏ. ఖిల్జీ వంశం, బి. తుగ్లక్ వంశం, సి. సయ్యద్ వంశం మరియు డి వచ్చేసి లోడి వంశం. ఓకే, మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రను ఎదుర్కొన్న ఢిల్లీ వంశం తుగ్లక్ వంశం. ఓకే, జవాబు వచ్చేసి బి. మహమ్మద్ తుగ్లక్ గురించి సరైన వాక్యం ఏమిటి? ఒకటోది వచ్చేసి ఇతని పాలనా కాలం క్రీస్తు శకం 1324 నుండి 1301 వరకు. రెండవది వచ్చేసి ఇతడు గొప్ప విద్వాంసుడు మరియు యుద్ధ వీరుడు. మూడవది ఇతడు తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. ఓకే, ఇందులో ఈ మూడిచ్చేసి కింద ఏబిసిడి ఇచ్చండి. ఏ 1 మరియు 2 అంటే పాలనా కాలం వచ్చేసి 1301 నుండి 1324 సంవత్సరం. మరి రెండోది ఇతడు గొప్ప విద్వాంసుడు మరియు యుద్ధ వీరుడు. బి 1 మరియు 3. సి 2 మరియు 3. ఓకే, డి వచ్చేసి 1 మాత్రమే ఉంది. ఓకే, మహమ్మద్ తుగ్లక్ గురించి సరైన వాక్యం ఏదైనా ఉన్నది అంటే రెండోది మరియు 3. ఇతడు గొప్ప విద్వాంసుడు మరియు యుద్ధ వీరుడు. ఇతడు తత్వశాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాల్లో చాలా ప్రావీణ్యం కలవాడు. ఓకే, జవాబు వచ్చేసి సి 2 మరియు 3. ఖిల్జీ వంశాన్ని అంతం చేసి తుగ్లక్ వంశాన్ని స్థాపించిన రాజు ఎవరు? ఏ. జలాలుద్దీన్ ఖిల్జీ, బి. అల్లావుద్దీన్ ఖిల్జీ, సి. ఫిరోజ్ షా తుగ్లక్ మరియు డి వచ్చేసి గియాసుద్దీన్ తుగ్లక్. ఖిల్జీ వంశాన్ని అంతం చేసి తుగ్లక్ వంశాన్ని స్థాపించిన పరిపాలకుడు వచ్చేసి గియాసుద్దీన్ తుగ్లక్. జవాబు వచ్చేసి డి. రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి ఔలతాబాద్ కు మార్చిన పరిపాలకుడు ఎవరు? ఏ. అల్లావుద్దీన్ ఖిల్జీ, బి. ఇల్టుట్మిష్, సి. మహమ్మద్ బిన్ తుగ్లక్, డి వచ్చేసి ఖుస్రూ ఖాన్. రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి ఔలతాబాద్ కు మార్చిన రాజు వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్. సి. ఢిల్లీని పరిపాలించిన వంశాలను కాలక్రమంలో రాయండి. ఏ. బానిసా, ఖిల్జీ తుగ్లక్, లోడి, సయ్యద్. బి వచ్చేసి బానిసా, తుగ్లక్, ఖిల్జీ, సయ్యద్, లోడి. సి. బానిసా, తుగ్లక్, ఖిల్జీ, లోడి, సయ్యద్. డి. బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. జవాబు వచ్చేసి చూడండి, ఢిల్లీని పరిపాలించిన వంశాలు వచ్చేసి బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. ఓకే, సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ డి. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు? ఏ. మహమ్మద్ షా, బి. ఆలం షా, సి. ముబారక్ షా, డి వచ్చేసి ఖిజర్ ఖాన్. ఓకే, సయ్యద్ వంశ పాలకుడు వచ్చేసి ఖిజర్ ఖాన్. జవాబు వచ్చేసి డి. లోడి వంశ చివరి పరిపాలకుడు ఎవరు? ఏ. బహల్లాల్ లోడి, బి. సికిందర్ లోడి, సి. ఇబ్రహీం లోడి, డి వచ్చేసి ముబారక్ లోడి. లోడి వంశ చివరి స్థాపకుడు వచ్చేసి ఇబ్రహీం లోడి. ఓకే, సొల్యూషన్ వచ్చేసి సి. తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఎప్పుడు ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు? ఏ. క్రీస్తు శకం 1393, బి. క్రీస్తు శకం 1395 సంవత్సరం, సి. క్రీస్తు శకం 1385 సంవత్సరం మరియు డి వచ్చేసి క్రీస్తు శకం 1398 సంవత్సరం.
తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్న సంవత్సరం వచ్చేసి క్రీస్తు శకం 1398. జవాబు వచ్చేసి డి. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించడం జరుగుతుంది. ఏ. ఇక్తాలు, షిక్లు, పరగణాలు, గ్రామాలు. బి. ఇక్తాలు, పరగణాలు, షిక్లు, గ్రామాలు. సి. ఇక్తాలు, గ్రామాలు, షిక్లు మరియు పరగణాలు. డి వచ్చేసి షిక్లు, పరగణాలు, ఇక్తాలు మరియు గ్రామాలు. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి చూడండి, ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇక్తాలు, షిక్లు, పరగణాలు మరియు గ్రామాలుగా విభజించడం జరుగుతుంది. జవాబు వచ్చేసి ఏ. ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో లేని విభాగం ఏమిటి? ఏ. ఇక్తాలు, బి. పరగణాలు, సి. గ్రామాలు మరియు డి వచ్చేసి మండలాలు. ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో లేని విభాగం ఏదైనా ఉన్నది అంటే డి. మండలాలు. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే పర్షియన్ పద్ధతిని ఏమంటారు? ఏ. బానిస పద్ధతి, బి. బందగాన్ పద్ధతి, సి. జాగీర్దార్ పద్ధతి మరియు డి వచ్చేసి ఇక్తా పద్ధతి. ఓకే, ఇందులో సొల్యూషన్ వచ్చేసి చూడండి, ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసే పర్షియన్ పద్ధతిని బందగాన్ పద్ధతి అని అంటారు. జవాబు వచ్చేసి బి. ఏ రాజు కాలంలో చిహల్గని సర్దారులు కీలక పాత్ర పోషించడం జరుగుతుంది? ఏ. అల్లావుద్దీన్ ఖిల్జీ, బి. ఇల్టుట్మిష్ కాలంలో, సి వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్, డి వచ్చేసి సుర్ఖాన్ రాజు కాలంలో. జవాబు వచ్చేసి ఇల్టుట్మిష్ రాజు కాలంలో చిహల్గని సర్దారులు కీలక పాత్రను పోషించడం జరుగుతుంది. చిహల్గని గురించి సరైన వాక్యం ఏమిటి? ఏ. ఇది ఇల్టుట్మిష్ చే ప్రారంభించబడ్డ సంస్థ. దీన్నే తుర్కాన్-ఇ-చిహల్గని లేదా చాలిసా అని అనేవారు. సి. సుల్తానులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణిచివేయడానికి ఉండే ఇదొక వ్యవస్థ. డి వచ్చేసి పైవన్. జవాబు వచ్చేసి చిహల్గని ఇల్టుట్మిష్ చే ప్రారంభించబడిన సంస్థ. దీనినే తుర్కాన్-ఇ-చిహల్గని లేదంటే చాలిసా అనేవారు. సుల్తానులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఉండే ఏకైక సంస్థ. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి డి. పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కాబట్టి ఇవి వచ్చేసి మనకు బిట్లండి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మన యూఆర్టెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.